ఇక డీటెయిల్ చూస్తే విజయవాడలో వైసీపీ విగ్రహ రాజకీయం దుమారం రేపుతుంది. స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ న్యాయ మహాశిల్పంలో మాజీ సీఎం జగన్ పేరును రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం రాజకీయంగా దుమారం రేపుతుంది. గతంలో ఎత్తైన విగ్రహంతో పాటు అతిపెద్ద అక్షరాలతో అప్పట్లో జగన్ పేరును నిర్వాహకులు అమర్చారు. జగన్ పేరును తొలగింపుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలే చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో వైసీపీ విగ్రహం రాజకీయ దుమారం రేపుతుంది. స్వరాజ్ మైదాన్లోని అంబేద్కర్ న్యాయ మహాశిల్పంలో మాజీ సీఎం జగన్ పేరును రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం రాజకీయంగా దుమారం రేపుతుంది. గతంలో ఎత్తైన విగ్రహంతో పాటు అతిపెద్ద అక్షరాలతో అప్పట్లో జగన్ పేరును నిర్వాహకులు అమర్చారు. జగన్ పేరును తొలగింపుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. ఎస్ యామని ప్రస్తుతం చూసుకుంటాం విజయవాడలోని స్వరాజ్ మైదానం ఎంతో ప్రతిష్టాత్మకంగానే జనవరి నెలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 100 అడుగుల విగ్రహం చూసుకుంటే కనుక రాత్రి అంటే డాక్టర్ బిఆర్ దాదాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు చివర జగన్మోహన్ రెడ్డి పేరు. అయితే కొంతమంది రాత్రి దుండుగులు వచ్చేటప్పటికి దుండుగులు ఈ పేరు అంటే జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం జరిగింది. అయితే ఇదే కోణంలో చూసుకుంటే కనుక ఈ పని చేసిన ఎవరు ఏమిటనే ఆలోచనలోనూ పోలీసులు కూడా విచారణ సాగిస్తూ ఉన్నారు. అయితే కనుక రాత్రి కరెంటు పోయిందనేది కొంతమంది కావాలని కరెంటు తీసేసి ఈ పేర్లు జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారనేది ప్రధానమైన ఆరోపణలు వస్తాయి. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళు తీశారనేసి, అయితే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసి ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారనేసి ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇవన్నీ ప్రధాన ఆరోపణలు అయినప్పటికీ ఇంకో ఆరోపణ ఏదైతే దీనంతా మున్సిపల్ కార్పొరేషన్ వారు నైట్ లైట్లను ఆర్పివేసి తొలగించారనేది ఇంకో ప్రధానమైన ఆరోపణ వస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే సరిహద్దురాల దగ్గర తన ఫోటోలు వేయించుకోవడం కానీ ప్రతి చోట ఎలాంటి ఎన్నో సమస్యలు ఉన్న అతను బొమ్మ ఉండాలి, అతను పేరు రాసుకోవాలని చెప్పేసి ఎలాంటి కారణాలతో ఎన్నో దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కానీ ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు హాట్ టాపిక్ స్వరాజ్ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడంపై పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి విగ్రహం దగ్గర ఉండే పేరుని ఎవరు తొలగించారు, ఆ రాత్రి వచ్చిన దుండగులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక దీని మీద ఎవరు ఫిర్యాదు కూడా ఇవ్వలేదు అనేది అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే కనుక ఇది కావాలని వైసీపీ వాళ్ళే పేర్లు తొలగించి టీడీపీ మీద బురద జల్లుతున్నారు అనేది కొంతమంది ఆరోపణలు చేస్తాం. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులు కానీ ఏదైనా చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. యామని. రైట్, థ్యాంక్ యూ.